ఎన్ని కేసులు పెడతావయ్యా? మా కార్యకర్తల మీద పెట్టావు, మా నాయకుల మీద పెట్టావు, నా మరిది మీద పెట్టావు. జర్మనీలో ఉంటాడు నా మరిది, ఆయన మీద పెట్టాడు. ఇంకో మరిది గోపి మీద పెట్టి 4 రోజులు జైల్లో వేసావు. నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు. అయినా నీలాగా 4 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పారిపోలేదు. నేను పారిపోను. ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసినా 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు? మీ నాయకుల్ని అడగండి, చెప్తారు. మీ నాయకుల్ని అడిగండి, చెప్పారు. పారిపోయింది ఎవరన్నా? కాన్స్టిట్యున్సీని వదిలేసి పార్టీ అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు? మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా. మేము నిలబడతాం. మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం. మా నాయకుడిని నిలబెడతాం. అంతేగాని పారిపోం మేము, భయపడం మేము. పెట్టుకో, ఇంకెన్ని పెట్టుకుంటావు పెట్టుకో, ఇక్కడే ఉండి చూస్తాం, తేలుస్తాం. మేము కూడా నిలబడతాం.